ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ అని విజయవాడలో, వైజాగ్లో అండ్ హైదరాబాద్లో ఉంది. వీళ్ళు అసలు ఎంత పెద్ద స్కామ్ అంటే వీళ్ళు చేసింది. నందూస్ వరల్డ్ నందన మధుకర్ దంపతులకు సంబంధించి మొన్న మధ్య మాట్లాడుకున్నాం కదా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. వాళ్ళేంటి సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కింద సిఓఎస్ కింద వాళ్ళు కొన్ని కన్సల్టెన్సీలు పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సిఓఎస్లు పంపి వేరే కంపెనీల దగ్గర నుంచి వీళ్ళు జాబులు ఇప్పిస్తున్నట్టుగా సిఓఎస్లు పంపి ఇక్కడి నుంచి కొంతమంది యూకే పంపించారు. కోర్స్ వాళ్ళు యూకేలోనే ఉంటారు కాబట్టి యూకే పట్టుకెళ్ళారు. అక్కడ జాబ్ లేదు ఏం లేదు వదిలేశారు. వాళ్ళు జాబులు చూసుకుంటూ ఉన్నారు కొంతమంది. ఇంకొంతమంది వీళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళా నెల నెల వీళ్ళకి జీతం వేస్తున్నట్టుగా అది పెద్ద స్కామ్ అన్నారు. ఫైనల్లీ వాళ్ళ మీద లుక్అవుట్ నోటీస్ జారీ అయింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ అయింది. అయితే ఆమె నందన అండ్ మధుకర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, లేడీ కార్డు సింపతి కార్డు పడింది ఆమె నందన, ఏదో బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ హడావుడి చేసి ఆమె దాని కొద్ది వారాల క్రితం పుచ్చిపోయిన యాపిల్స్ అంటూ ఎవరైతే వీళ్ళ యొక్క సిఓఎస్ల మీద యూకే వెళ్ళి ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా వీళ్ళు దయచేసి వాళ్ళని అడదా పట్టుకెళ్తే కృతజ్ఞత లేకుండా మరలా వీళ్ళని ఏదో అంటున్నారని ఇండైరెక్ట్గా రకరకాలు ఇది చేసింది. ఈలోపు వాళ్ళ లాయర్ అన్నట్టుగా ఎవరో ఒక ఆమె వచ్చేసి యూకే వెళ్ళినటువంటి వాళ్ళ మీద మీరు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది పోయి ఆడపిల్ల మీద నిందలేస్తారంటే అదనేది ఆమె అన్నారు. దట్టు ఆమె యూకే సిటిజన్, ఆమెను ఎవరేమీ చేయలేరు, ఇక్కడ చట్టాలు ఏం పనికిరావు అని చెప్పేసి అలా అన్నారు. ఇలా చెప్తూ పోతే నందన మధుకర్ దంపతులకు సంబంధించి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఆన్లైన్లోనే కనపడ్డారు తప్ప ఆఫ్లైన్లో అన్నప్పుడు ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ అమ్మున్నప్పుడు ఎవ్వరు కనపడలే. ఒక్క అతను మాత్రం విజయవాడ ఇబ్రహీంపట్నం చెందినటువంటి శివక్రాంతి కుమార్ అనే అతను మాత్రం కంప్లైంట్ ఇచ్చాడు. మెయిన్ వైల్ వీళ్ళు ఏం చేశారు, ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దట్ మీన్స్ మా మీద తప్పుడు కేసు, అది కేసు కొట్టేయండి అని. కేసు ఇంకా విచారణలోనే ఉంది, హైకోర్టులోనే ఉంది. ఇది వాళ్ళ స్టేటస్. ఈలోపు వీళ్ళు ఏమన్నారు, వీడియోలు ఏమైనా పెడుతూ ఉన్నా వీళ్ళు కనిపిస్తున్నా జనాలు ఊరుకోవట్లేదు అని చెప్పేసి కొన్న స్తబ్దుగా ఉంటే బెటర్, వాళ్ళకి ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు, సైలెంట్ అయిపోయారు. ఆ సైలెంట్ అవడానికి ముందు కూడా భయంకరమైన సింపతి కార్డు యూస్ చేసి సైలెంట్ అయిపోయింది ఆమె. ఇక ఆల్మోస్ట్ నందన మధుకర్ దంపతుల విషయం మర్చిపోయారు. ఇప్పుడండి ఈ ఫ్లయింగ్ బోర్డర్స్ అని చెప్పేసి అమ్మ బాబాయ్ మామూలు కాదు వీళ్ళు. సౌజన్య అండ్ శ్రీనివాస్ వీళ్ళు ఏకంగా 750 మంది దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 11,49,00,000 దొబ్బేశారు. ఈ డబ్బంతా ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. అసలు వీళ్ళు చేసేది ఏంటి అంటే, ఇదిగో మీకు సేమ్ వీళ్ళలాగా యూకేలోని యూరోప్లో రకరకాల కంట్రీస్లో మీకు స్కిల్స్ ఉన్నాయి కదా, సో మాకు తెలిసిన కన్సల్టెన్సీస్ ఉన్నాయి అండ్ మాకు తెలిసిన ఎంప్లాయర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు జాబ్లు ఇస్తారన్నట్టుగా ఫేక్ ఇంటర్వ్యూలు, మనిషి కనపడకుండా ఫేక్ ఇంటర్వ్యూలు తీసుకోవటం వీళ్ళ మనుషుల ద్వారానే. తర్వాత వీళ్ళ రెజ్యూమీలు అవన్నీ పంపిన తర్వాత షార్ట్ లిస్ట్ అనేట్టుగా లిస్ట్ పంపించడం. ఇక దానికి గాను వీళ్ళ దగ్గర అన్స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళేమో 8 నుంచి 10 లక్షలు, సెమీ స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళేమో 9 నుంచి 11 లక్షలు, ఆ మెయిన్ స్కిల్స్ బాగా ఉన్నటువంటి వాళ్ళేమో 11 నుంచి 13 లక్షలు డబ్బులు కట్టాలంట. ఏది, ఈ ఫ్లయింగ్ బర్డ్స్ కన్సల్టెన్సీకి. ఇక అప్పుడట వీళ్ళు ఏప్రిల్లో జాబ్ ప్రొవైడ్ చేస్తారట. నిజంగా నేను ఆశ్చర్యపోయాను అసలు. ఏమండి మీకు స్కిల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరే అప్రోచ్ అవ్వాలి కదండి అంటే, మరి ఏంటో పాపం వెళ్ళి 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 ఫేక్ దగ్గర ఇరికిపోతున్నారండి వీళ్ళు. అతను పాపం యూరోప్లో జాబ్ చేస్తున్నాడు, జాబ్ అయిపోయింది, ఇండియాకి వచ్చాడు. అతను రీసెంట్గా పెళ్ళయిందంట. దెన్ జాబ్ కావాలి, అప్పు చేసి మరి ₹2 వడ్డీ కాడికి డబ్బులు తీసుకుని వీళ్ళకి డబ్బులు కట్టాడు. ఇంకేముంది, జాబ్ వచ్చేసిన కదా కంపెనీ, ఇంక త్వరలో మీకు వీసా వచ్చింది అని హడావుడి చేసి డబ్బులు పంపట్లేదు అబ్రాడ్. ఏంటంటే వాళ్ళు డిలే చేస్తున్నారు, మాకే సంబంధం అన్నారట. డబ్బులు కట్టింది నువ్వు కదంటే, మేము నీకు జాబ్ ఇప్పించా కదా, ఇంకా వాళ్ళు మీరు చూసుకోవాలన్నారట. వాళ్ళు ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు, మెయిల్ చేస్తే రెస్పాండ్ లేదు. ఎవరంటే వాళ్ళంతా ఇలా బ్యాచ్. శ్రీనివాస్ ఏం చేశాడంటే శ్రీనివాసు, నాకేం సంబంధం లేదు, ఈ ఫ్లయింగ్ బర్డ్స్ కన్సల్టెన్సీ మొత్తం కూడా మావిడే నడుపుతుంది అని చెప్పేసి తప్పించుకుందామని చూశాడు. ఆ జిఎస్టీ రిమైనింగ్ అన్ని చెక్ చేస్తే ఇద్దరు కూడా డైరెక్టర్ అని తెలిసింది. ఇక వీళ్ళు ఎంతగా నమ్మించారంటే ఒక్కొక్కరైన పాపం స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తున్నామంటూ ఏంటి లాంగ్వేజ్ నేర్పుతూ కొంతమందికి, టెస్ట్లు పెడుతూ కొంతమందికి, ఆల్మోస్ట్ మొత్తం అండి ఒక యూనివర్సిటీ సెటప్పే మెయింటైన్ చేశారు వీళ్ళు. టెలికాలర్స్, జనాలు, వీళ్ళ దగ్గర ఉండే మెయింటెనెన్స్, యాంబియన్స్, అమ్మో సూపర్ కదా సూపర్ కదా అని చెప్పేసి పాపం ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 750 మంది అంటండి పాపం. నాకు ఇది కావ్యస్ముడు వేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నా క్యాట్లెస్ ఎస్పీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వాళ్ళు మెసేజ్ పెట్టారు.
సార్ ఇట్లా ఫ్లయింగ్ బర్డ్స్ కన్సల్టెన్సీ సార్ మీరు నందన మధుకర్ దంపల మీద ఇచ్చున్నారు కదా, అలాగే దీని మీద కూడా ఇవ్వాలి సార్ అన్నారు. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారన్న, లేదు సార్ అన్నారు. పోనీ కంప్లైంట్ ఇచ్చారన్న, లేదు సార్. ఎవరు మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా నేనట్టు వీడియో ఇస్తానండి, అలా నేను ఇవ్వనండి అన్న. లేదు సార్ వాళ్ళ వాళ్ళు చాలామంది మోసపోతున్నారు, నేను కూడా మోసపోతున్నాను. సరే మీరు ఒక పని చేయండి, నాకు ఒక వీడియో ఇవ్వండి మరి మీది అన్న. ఆహా ఎవరంట, వీడియో ఎవరంట, ఆడియో కాల్ ఎవరంట, మళ్ళీ కంప్లైంట్ ఎవరంట. నేను ఇంక ఎలా ఇవ్వాలండి వీడియో? ఇప్పుడేమైంది, విజయవాడలో మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. దానికి వాళ్ళు ఏం చేశారు, నిజమా కాదని వెరిఫై చేస్తున్న మూమెంట్లో నిజమేం చెప్తే ఒకరి కదా ఇద్దరు కాదు 100 మందిని వీళ్ళు మోసం చేశారని తెలిసింది. ఇక వీళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయారు, హైదరాబాద్ జంప్ అయిపోయారు. 100 మందిని మోసం చేసి కోట్ల రూపాయల డబ్బులు పట్టుకొని రియల్ ఎస్టేట్లో పెట్టేసి ఏంటన్నట్టు అసలు అది వాళ్ళు వదలొద్దు కదా. దాన్ని హైదరాబాద్కి వచ్చి పక్కగా ఎక్కడో రెండు మొత్తం చూసేసి పట్టుకొని విజయవాడ పట్టుకొచ్చేశారు. ప్రజెంట్ సౌజన్య శ్రీనివాస్ ఇద్దరు కూడా విజయవాడ పోలీసుల పరిధిలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. మేము రిమాండ్ కూడా విధించుండొచ్చు ఈ పాటికి. నేను మెయిన్ చెప్తున్నా కదా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉంది. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక సంస్థ ఉంది, గవర్నమెంట్. మీరు అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటే మీకు ఏ స్కిల్స్ అయితే లేవో వాళ్ళు ఆ స్కిల్స్ మీకు నేర్పిస్తారు. అండ్ వీళ్ళకి గవర్నమెంట్ ఆథరైజ్డ్ కావచ్చు, లేదన్నప్పుడు అప్రూవ్డ్ కావచ్చు, అఫీషియల్గా ఉన్నటువంటి కన్సల్టెన్సీస్ కానీ లేదా డైరెక్ట్ కంపెనీలు కానీ వీళ్ళతో టైఅప్ అయి ఉంటాయి. వాళ్ళతోనే మీరు డైరెక్ట్గా అబ్రాడ్ వెళ్ళవచ్చు. డబ్బులు కట్టి కన్సల్ట్ దగ్గర మోసపోయి ఎందుకండి అన్యాయంగా ఇబ్బంది పడుతున్నారు? అలా వద్దు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాడుకోండి.